నబీల్ కి కబాబులు ఇవ్వడం, సౌదీ వెళ్ళడం, నబీల్ కి కళ వచ్చింది. కళ వచ్చి దాంట్లో సౌదీలో కబాబులు తిన్నాడనమాట నబీల్. కబాబులు తింటే ఈ నిఖిల్ కూడా పృథ్వీ కూడా చెడగొట్టారు. ఇప్పుడు దానికోసం బాగా తీవ్రంగా చర్చ చేశాడు అనమాట హౌస్ లో. అది మొత్తం మన బిగ్ బాస్ విన్నాడో ఇవాళ నిఖిల్తోనే నీ కళ్ళని చెడగొట్టాడు కాబట్టి నిఖిల్ తోనే కబాబ్ తెప్పించాడు. అక్కడ ఎవడో నాకైతే భలే బాగుంది. నీకు చెప్తానే ఉన్నా నబీల్ స్ట్రాంగ్. నబీల్ టార్గెట్ చేసావు సోనియా, నువ్వు నబీల్ తో పెట్టుకున్నావు, నువ్వు బయటకు వెళ్ళిపోతావు. నేను చెప్తానే ఉన్నా. ఈ రోజు నబీల్ ఏమయ్యాడు? ఎవర్ గ్రీన్ కింగ్ అయ్యాడు. నేను ఆల్రెడీ కింగ్ అని చాలా సార్లు చెప్పాను నబీల్ ని, మీరు ఎవరు నమ్మలేదుగా. మన నాగార్జున గారు అన్నాడేమో నా ఇంటర్వ్యూస్, పాపం తీసుకెళ్లి కిరీటం పెట్టారు. ఎక్కువ సార్లు ఎవరికి పెట్టారంటే నబీల్. నీకు ఇంకోటి చెప్తున్నా, నీ టీమ్ లో ఉన్నవాడే పృథ్వీ గడ్, వాడు కూడా అందరికీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఎక్స్పెషల్లీ జనాలకు కూడా మార్పు వచ్చింది. అంత అగ్రెసివ్ గా, అంత చండాలంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే పృథ్వీ కూడా మారినప్పుడు నువ్వెందుకు మారలేదు? నువ్వు ఇంకా ఇగో అసలు మాట మధ్యలో కూడా స్వామి నాగార్జున గారు ఒక బ్రేక్ తీసుకొని బయటకు వచ్చే పంచాయతీ పెట్టేసింది వెళ్ళి సీత ఒకటే ఉంది, నీకు ఇబ్బంది అయితే నువ్వు రా, అయ్యో నేను నిఖిల్ తో డిఫెండ్ చేసుకున్నా, నిఖిల్ రావాలి, నిఖిల్ కన్నా ముందు నువ్వు ఎందుకు పోతున్నావు అని అడిగింది. ఏంటి ఈయన వచ్చి నాగార్జున గారు అంటాడు, సీత సోనియా నేను అలా వెళ్ళొచ్చే లోపు ఇలా పంచాయతీ పెట్టేసుకున్నారా? ఏంటో మీ గొడవ ఏంటో, మీ గోళ ఏంటో నాకేం అర్థం కాదు. నాకైతే సోనియా మన ఆదిత్య అన్నారు కదా, నెక్స్ట్ వీక్ నువ్వే అయిపోయింది. అందుకే పోతుంది రివర్స్ అయినప్పుడు బస్సు ఎవరినైనా ఎంచకరా పంచావు అన్నాడు దేవుడు. ఎంచితే ఎవరినైనా పంచుతాడు దేవుడు, అర్థమైనా? ఎరక్కపోయి ఇరుక్కుపోతావు అంటే ఇయే మరి ఈ పిల్ల శాస్త్రలే. ఏమందే చాలా బాధ కలిగింది నాకు నిజంగా. నువ్వు బలి పాయింట్ అడిగు. ఆదిత్యం ఆ రోజున 4 వారాల దాకా సర్వే అయితే చాలు అన్నారు కదా, 4వ వారం వచ్చేసిందండి. మీరు అవసరం లేదు ఈ హౌస్ కి, అవసరం లేదు ఎవరికే జనాలకు తెలుసు ఎవరు అవసరమో ఎవరు అవసరం లేదో. మీకు కాదు సోనియా సోంపప్పుడు సోనియా, నీకు కాదు కావాల్సింది, జనాలకు కావాలి. ఎవరు ఉండాలి ఎవరు పోవాలి అనేది జనాలు నిర్ణయిస్తారు. నువ్వు కాదు, నీ అంతటా నువ్వు ఓన్ బ్రెయిన్ తో నేను పెద్ద ఫిలాసఫర్ని, నేను పెద్ద అదే బుద్ధుడి చెల్లెల్ని అంటే కుదరదు. చెప్పేసి ధైర్యం ఉంది బ్రో. ఏం చేయాలో తెలియక నువ్వు బయట పడుతున్నావు. నాకు తెలుసమ్మా నీ బతుకు, నేను ముందే గమనించేశాను. సో కట్ చేస్తే మణికంఠ, అబ్బో మణికంఠ నిన్న ఒకటే మిస్ అయిందబ్బా మణికంఠదే. నాకైతే తెలియట్లేదు పాపం. వాళ్ళందరూ కూడా బ్లేమ్ చేశారు కదా, ఆ పాయింట్ ని నువ్వు ఎందుకు అడగవు మణికంఠ అని నాగార్జున గారు అంటే అంటాడు. నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఒరే నీకే అర్థం కాకపోతే నువ్వు ఏమేమి ఆడతావు అన్నట్టుగా మాట్లాడాడు నాగార్జున. ఒకటే పాయింట్, ఇప్పుడు వాళ్ళందరూ నేను టార్గెట్ చేసి నేను ఆరోపణలు చేస్తున్నారు, అక్కడ అందరికి జనాలకు క్లియర్ గా కనబడుతుంది. నువ్వు ఎందుకని డిఫెండ్ చేయట్లేదు స్వామి అని అడుగుతున్నాడు. ఏమన్నాడు? బసానికి తెలుసు చెప్తే వినేవాళ్ళు కాదని చెప్పేసి. ఈడు చూడు నిఖిల్ కాంప్రమైజ్ అయిపోతాడు. ఒరే పిల్ల బచ్చ రేసినది అసలు నిఖిల్ కాదురా నేను టార్గెట్ చేసింది సోనియా చెప్పినట్టే నిఖిల్ విన్నాడు. అలా నేను పక్కన పెట్టారంటే ఆ రోజు టాస్క్ లో నుంచి. అసలు నువ్వు ఇద్దరున్నప్పుడే నీ పర్ఫార్మెన్స్ మేము చూసాం, అద్భుతంగా చేసావు. అలాంటి వాడు నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అయ్యావు అని నాగార్జున గారు అడుగుతుంటే చెప్తున్నాడు. ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకో, కాన్ఫిడెన్స్ ఉండాలి కదా.